అన్ని దేశాలకు సంబంధించి ఉంటాయి. ఎందుకు ఈరోజు మనం యోనా గ్రంథాన్ని చూసినప్పుడు అది ఇస్రాయేల్ దేశం కాదు, యోధా దేశం కాదు, అసూరీలు అనేవాళ్ళు అనుజనులకి దేవుడు తన సందేశాన్ని ఎందుకు పంపించాడు అర్థమైందా? మనము యేసుక్రీస్తు వారి ద్వారా మానవులందరినీ రక్షించాలని దేవుడు జగత్తు పునాది వేయబడకుండా సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని మనం చాలా వివరంగా బోధిస్తాం. అయితే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు పట్టించుకున్నాడా మానవ జాతిని? ప్రారంభం నుంచి మానవ జాతిని ఒక పట్టించుకోకుండా యోధా జాతిని మాత్రమే, ఇశ్రాయేల్ జాతిని మాత్రమే పట్టించుకున్నాడా? మిగతా జాతి జనాంగాన్ని దేవుడు పట్టించుకోలేదా? అలాంటి అనుమానం రాకుండా దేవుడు మనకి యోనా గ్రంథాన్ని రాయించి ఉంచడం, అలాగే ప్రవక్తల గ్రంథాల్లో అన్ని దేశాలకు సంబంధించినవన్నీ కూడా చెప్పడం అనేదాన్ని కంప్లీట్గా మనం చూడగలగాలి. అంటే దేవుడు యోధా జాతిని ప్రత్యేకపరచుకున్నది యేసుక్రీస్తు వారిని లోకానికి రప్పించడం కోసం. లేదు లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్ప వాళ్ళని కాదు. అబ్రహాముకు వాగ్దానం చేసిన బట్టి ఆ జనాన్ని దేవుడు ఆస్వాదించాడు. మిగతా జనాన్ని ఎన్నిక లేని వాళ్ళుగా చేసింది కాదు. అది దేవుడు వాళ్ళని పట్టించుకోకుండా వదలలేదు. సమస్త భూమి నాదే కదా అన్నాడా? సర్వభూమికి దేవుడు రాజే ఉన్నాడా? మరి ఉన్నప్పుడు పాత నిబంధనలో మానవ జాతి మిగతా వాళ్ళు పట్టించుకోలేదంటే అది జరగని, అది కరెక్ట్ కాదన్నమాట. దేవుడు మానవులందరినీ కూడా పట్టించుకుంటూనే వచ్చాడు. కారణం ఏంటంటే సమస్త దేశాల మీద ఆధిపత్యాన్ని అనుగ్రహించేది దేవుడే కదా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో 21-22 వచనాల్లో చెప్తాడు, తెలియజేస్తాడు. ఏమని? మానవ అధికారాలని అనుగ్రహించేది దేవుడే. మానవ రాజుల పైన కూడా, అంటే మానవ రాజ్యాల పైన కూడా ఆయన అధికారి అనే సంగతిని తెలియపరుస్తాడు. అలాగే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో దేశములన్నిటిను, అంటే దేవుడు దేశాలన్నిటికీ బబులోను చక్రవర్తిని రాజుగా నియమిస్తున్న సందర్భం చెప్తూ దేశములన్నిటిను అనే మాట వాడాడు కదా. దేశ జనాభాకి ఏ రాజు అయితే అవసరమో, ప్రపంచానికి ఏ చక్రవర్తి అవసరమో దేవుడు ఎరిగిన వాడే ప్రపంచ ప్రజలు పట్టించుకున్నట్టుగా కనబడుతుంది అక్కడ సందర్భం. దేశములన్నిటిను నా దాసుడకు బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. అంటే ప్రతిదీ కూడా, అంటే మానవుల్ని నేనే సృజించాను, సమస్తాన్ని, జంతువుల్ని, పశువుల్ని అన్నీ నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచును. అది ఆయన సర్వాధిపత్యాన్ని తెలియజేస్తుంది. ఎవరికిచ్చుట న్యాయము అంటే ప్రజలందరూ క్షేమంగా ఉండాలా, ప్రజలు ఆయన చిత్తానుసారంగా బ్రతకాలనేది పాత నిబంధన నుంచి ఉంది, అంటే ఆదికాండం నుంచి ఉంది ఆయన ఆలోచన. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో భక్తిపరుడైన రాజు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. 20వ అధ్యాయం 6వ వచనం. ఏమని చేస్తున్నారు ప్రార్థన? చదవండి. యెహోషాపాతు మందిరంలో నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్య జనుల రాజ్యములను
అన్య జనముల రాజ్యాలు అంటే యోధా ఇశ్రాయేల్ రాజ్యములు కాని రాజ్యాలు అన్నమాట. అన్య దేశ రాజ్యాలని ఏలుబడి చేసేవాడు నీవే. అన్ని దేశ జనాలని ఏలుబడి చేసేవాడు నీవే. అంటే వాళ్ళకి భక్తి పనులకి ఏమర్థమైంది? ప్రపంచ దేశాలని పట్టించుకుంటుంది ఎవరో? దేవుడే. అంటే యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాదా? ప్రశ్న వేశాడు కదా పౌలు గారు రోమపత్రిక 3వ అధ్యాయంలో. ఇశ్రాయేల్ యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకి దేవుడు కాదా? అవును, అన్ని జనులకును దేవుడే. అవును, అన్ని జనులకును దేవుడే. అంటే మానవులందరి పట్ల దేవుడు ప్రారంభం నుంచి ఆయన బాధ్యతను కలిగిన వాడే. తన ప్రతి మానవుడు నశించిపోకుండా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నవాడే. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఎలా చెప్పగలుగుతారా? యోనా గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాల్లో ముఖ్య వచనం. 4వ అధ్యాయం 10-11 వచనాల్లో తెలియజేస్తాడు చూడండి. సియోను కుమారి ఏది? యోనా గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు కాదు అది. అయితే 125,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని చూడండి, ఒక సొరసెట్టు నువ్వు పాతలేదు, నువ్వు వేయలేదు, చెందలేదు, అది ఎండిపోతే దానికోసం అన్నా అని అంతేనా ఇసుగెత్తిపోయావు. నినివే పట్టణం నాశనం అయిపోతే బాగా నీకా నాకా అన్నాడు అంతే ఆయన. నినివే పట్టణం అన్ని జైలు కదా, అన్ని జైలు పోతారు కదా, ఆయనకి ఎందుకు? లేదు, అన్ని జైళ్ళకి కూడా దేవుడే. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. యోనా గ్రంథం అదొకటి కాదు, మిగతా ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ఆయా దేశాల గురించి ప్రకటిస్తున్నప్పుడు దేవుడు బాధ్యత కలిగిన వాడే. మానవులందరూ కూడా నశించిపోకుండా ఉండాలని ఆ దృష్టి ఆనాడు నుంచి, ప్రారంభం నుంచి, ఆదికాండం నుంచి, ఆయన మానవ జాతిని సృష్టించిన కాడి నుంచి ఏ మానవుడు నశించిపోకూడదని ఆయన తన యొక్క చిత్తాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూనే వచ్చాడు ఆయన. అందువల్ల ఈ యొక్క అన్యజనులు నశించిపోకుండా, వారు తమ గత పాపక్రియలను బట్టి పాడవకుండా, నాశనం అవ్వకుండా వారు బ్రతికించబడాలని, నాశనం కాకుండా బ్రతికించబడాలని దేవుడు ఉద్దేశించిన వాడే ఏం చేశాడనమాట? యోనా అని అనగా ఇశ్రాయేల్లో పనిచేస్తున్న ప్రవక్తని అషూరు దేశము అయిన ముఖ్య పట్టణం అయిన నినివే పట్టణానికి దేవుడు యోనాని పంపించాడనమాట. మీకు అర్థమైంది? కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది మనకి పాత నిబంధనలు? యూదులు మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదు. మారు మనసు పొందమండి, మార్చుకోండి, ఇలా నాశనం అవుతారని ఒక యోధా జనాంగే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ దేవుడు బాధ్యతగా పట్టించుకున్నాడు అనే విషయం మనకి యోనా గ్రంథం తెలియజేస్తుంది. అద్భుతమైన పుస్తకం, గుర్తుపెట్టుకోండి. చిన్న అధ్యాయాలు, ఇంచుమించు 4 చాలా చిన్న అధ్యాయాలు, చదివితే ఒక అరగంటలో అయిపోతాయి, చెప్పేసుకున్నా సింపుల్గా. కానీ సందేశం మాత్రం ఎంత దేవుడు సందేశం దాచించాడంటే, నినివే పట్టణంలో ఉన్న అనుజనులు ఎవరు కూడా నాశనం అవ్వకూడదని, అంటే అర్ధాంతరంగా చనిపోకూడదని, సమూల ధ్వంసం కాకూడదని పరలోకమున్న దేవుడు యోనాని ఆ పట్టణానికి పంపించాడు. అది ఎలా పంపించాడు అనేది మన అందరూ తెలుసు. అర్థమైంది? సముద్రము తన స్వాధీనంలో ఉన్నదాన్ని ఉపయోగించుకున్నాడు. అర్థమైందా? సముద్రంలో ఉన్న చేపని దేవుడు తన స్వాధీనంలో ఉన్న చేపల్ని తన స్వాధీనంలో ఉన్నవే, స్వాధీనం లేని స్వాధీనంలో పెట్టుకోలేదు, స్వాధీనంలో ఉన్నదాన్ని ఉపయోగించుకున్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి అలాగున ఉపయోగించుకొని
అంత కష్టంగా ఆయన్ని ఆ రేవు దగ్గర కక్కేయించడానికి ఏర్పాటు చేయించాడంటే ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఆలోచించేయండి. మన ప్రవక్తల గ్రంథాలని అలా చదవం కాబట్టి ప్రవక్తల గ్రంథాల జోలికి ఎవరు వెళ్ళరు. కానీ పాపక్షమ అంటే జీవితం మార్చుకోకపోతే, అంటే పాపం పరిపక్వం అయిపోయినప్పుడు, మార్చుకోమని సంకేతకాలు వినపడుతున్నప్పుడు మానవుడు కఠినుడై సందేశానికి లోబడకపోతే కనుక నాశనం తటస్థించదనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే సింపుల్గా నినివే పట్టణస్తులు మారు మనసు అంతే యోనా గ్రంథం. అవునా? ముఖ్య ఉద్దేశం ఏంటి? మానవులందరినీ దేవుడు పట్టించుకుంటున్నాడు, ఎవరు నశించిపోకుండా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఆనాడు అనుజనులు కూడా తమ దుష్టక్రియలు మానుకోవాలని దేవుడు కోరుకున్నాడు. అనుజనులు కూడా తమ దుష్ట ప్రవర్తన మార్చుకోవాలని కోరుకున్నాడు. నా 3వ అధ్యాయము 9వ వచనం, అది కూడా అండర్లైన్ చేసుకోండి. 3వ అధ్యాయం 9వ వచనం. అది అదైనా మనుషులందరూ ఏం విడిచిపెట్టాలంట? దుర్మార్గములు అంటే చెడు పనులు అన్నాడు. హీబ్రూలో రా అంటే చెడుతనము అని అర్థం. రా అంటారు అన్నమాట. రా అంటే చెడుతనం లేకపోతే దుష్టత్వం. కాబట్టి ఈ చెడుతనమును మానుకోమన్నాడు అనమాట. లేకపోతే దుష్టక్రియలు అని కూడా మనం చెప్పవచ్చు. దుష్టక్రియలు లేకపోతే చెడు క్రియలు. కాబట్టి ఈ చెడుతనం అనేది మార్చుకోమన్నాడు అనమాట. చెడుతనం అనేది మార్చుకోమన్నాడు అనమాట. అంటే ఏం కోరుకుంటున్నాడు దేవుడు? దుర్మార్గంగా బ్రతకూడదు, అంటే చెడ్డ పనులు చేసి తమ జీవితాలని అర్ధాంతరంగా ముగికూడదు. సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేసి బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అందుకని వారు తమ చెడు నడతలను మానుకొనగా, అర్థమైంది, వారు చేస్తున్న చెడు పనులని మానుకొనగా దేవుడు పశ్చాత్తాపతుడై వారికి తాను చేదునను మాటిచ్చిన కీడు చేయక మానెను అన్నమాట. కాబట్టి దుర్మార్గాలు విడిచిపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రపంచ దేశాలన్నింటిలో ఈనాడు కూడా యేసుప్రభువు ద్వారా తమ ఆత్మ రక్షించుకోవడమే కాదు, మానవులు ఎవరో కూడా దుర్మార్గ పనులు చేస్తూ ఆయన చెడుతనం చేస్తూ జీవితాలని అర్ధాంతరంగా ముగించుకోవాలని దేవుని ఉద్దేశం కాదనమాట. అలాగూ దేవుని జ్ఞానం కలిగిన వాడే ఎవరు సొలొమోను. ఆయన కొన్ని సంగతులను చూసి ఎందుకు ఇలా మధ్యలో పోతున్నారు అనుకుని ఆయన తన తన ప్రసంగంలో తెలియజేశాడనమాట. చెప్పాలంటే కొహిలేత్ అంటే ఉపదేశకుడు అని అర్థం. ఆ ప్రసంగిని హీబ్రూలో కొహిలేత్ అంటారు. ప్రసంగికుడు అనమాట, అంతే దాని అర్థం. ఏం ప్రసంగించాడు ఆయన? ఏం ప్రసంగం చేశాడు? 7వ అధ్యాయంలో అధికమైన దుర్మార్గ పనులు చేసి నీ కాలాన్ని వేళ ముందు పోతావు అన్నాడు. కాబట్టి వార్తల్లో వచ్చేయండి ఏంటనమాట? ప్రవక్తల గ్రంథాల్లో జరిగినాయి అనమాట, ప్రవక్తలు బోధించినాయి అనమాట. నేడు వార్తల్లో వచ్చేయి, పేపర్లో న్యూస్గా పడే ఏదైనా ఉందంటే ప్రవక్తల గ్రంథాల్లో మానవ జాతికి ఆనాడు దేవుడు తెలియపరిచిన సంగతులని వారు మీరి, అంటే నీతిని మీరి తమ ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల దేవుడు వారి జీవితాలని ముగింపు చేస్తున్నాడు అనమాట. అంటే వారి పాపానికి సంబంధించిన జీవితాలని అర్థమైంది. వారి పాపాన్ని బట్టి వారు మరణిస్తున్నారు అనమాట. వారి దుర్మార్గ పనులు బట్టి వాళ్ళు మరణిస్తున్నారు. 17వ వచనం, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగొద్దు. అంటే అధికముగా చెడు పనులు చేయకని ఉంటుంది హీబ్రూలో.
అధికముగా చెడు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అనమాట. వ్యభిచారం చేస్తున్నాడు, చచ్చిపోతాకు సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. అర్థమైంది. ప్రభుత్వాన్ని మోసం చేసి బతుకుతున్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. చెడుని అలవాటు చేసుకున్నాడు, అవినీతిని, మోసాన్ని. మీకు అర్థమైందా? వాడు ఏ సమయాన్ని ఎలా చనిపోతాడో తెలియదు అనమాట. నేడు న్యూస్ పేపర్లో అవే భార్య చంపేసింది, భర్త చంపేసింది, లేకపోతే నీటిలో మునిగి చనిపోయాడు, లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు, బస్సు కింద పడిపోయాడు, లారీ కింద పడిపోయాడు, బైక్ గుద్దుకుని చనిపోయారు. ఈ వార్తలు నేను పడుతున్నాయి ఏంటంటే అధికమైన దుర్మార్గ పనులు అంతే. న్యూస్ పేపర్లో వచ్చేవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలు ఎంతకు ముందు చెప్పేసి ఉంచాడు దేవుడు. ఎందుకు మరణిస్తున్నారు? అలాగే సేవకులు అనబడే వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? అర్ధాంతరంగా, మధ్యలో, వయసు అవ్వకుండా. ఏలీ కుమారు లాంటి జీవితాన్ని బట్టి. ఏలీ కుమారులు మధ్యలో వెళ్ళిపోయారా? వృద్ధాప్యంలో చనిపోయారా? ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. ఏం చెప్పాలి వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా? ఏం చెప్పాలి? నిర్మాకాండ 20:14 ఏముంది? వ్యభిచారం చేయొద్దు అన్నాడు, లేకపోతే జాగ్రత్తం చేయొద్దు అన్నాడు చాలా చోట్ల. మరేం చేశారు వీళ్ళు? వచ్చిన స్త్రీలతో జాగ్రత్తలు జరిగిస్తూ వ్యభిచరిస్తూ వచ్చారు. తన పనిలో పరిశుద్ధత కావాలని కోరుకున్నాడు కదా. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులై ఉండాలని జనాంగానికి నిర్గమాకాండంలో అనేది లేవికాండంలో 19వ అధ్యాయంలో ముందుగానే చెప్పాడు 2వ వచనంలో. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండాలని. మరి ఎందుకు చెప్పాడు ఆయన? అన్ని జనులు నడిచినట్టు నడవద్దన్నాడుగా. ఏది? కానాన్ దేశ ఆచారాలు చెప్పిన కానీ, ఐగుప్తు దేశ ఆచారాలు చెప్పిన కానీ నడవద్దన్నాడు కదా లేవికాండం 18:2. ఎందుకు నడవద్దన్నాడు? ఆ నడతల వల్ల వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలుసు. అర్థమైంది. కాబట్టి దేవుని ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు అనేవి టోటల్గా మనము షాక్ తింటాం, మాట్లాడతాం వాటి కోసం. మేము వస్తుంటే రాజమండ్రిలో నిన్నే బైక్ యాక్సిడెంట్, ఒక తల చెత్త కింద అయిపోయి చచ్చిపోయాడు అంటాడు. అలా ఎన్నో సంఘటనలు వినపడతామండి. ఈ రోజు ఏదో ఒక ఎన్నో దుర్మరణాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయి? చెడు నడతలు అంతే. ఎందుకు మరణాలు? చెడు నడతలు అంతే. ఈ యొక్క దేశంలో దేవుని జ్ఞానం ఎరగని వాళ్ళు కాబట్టి పాత వర్డ్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. రాత, గీత. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో పుట్టిన ఏ మానవుడు వయసు అవ్వకుండా చనిపోకూడదనే దేవుని ఉద్దేశం. కానీ మానవుడు చెడు నడతల వల్ల, తమ నడతల వల్ల తమ జీవిత కాలాన్ని తగ్గించేసుకుంటున్నారనమాట. మరి చెడు నడతలను ఖండించకుండా సంఘంలో చెడు నడతలను ప్రోత్సహిస్తే సంఘంలో ఉన్నవాడు కూడా చచ్చిపోతాడు. ఆశ్చర్యమేం అక్కర్లేదు. క్రీస్తు సంఘము, నేను క్రీస్తు సంఘ సభ్యుడిని కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, కానీ ఆదివారం ఆరాధన చేస్తానంటే నువ్వు కూడా ఆడికంటే తొందరగా చచ్చిపోయే అవకాశం ఉంది. లోకంలో ఉన్నవాడి కంటే తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. లోకంలో ఉన్నవాడికి కొన్ని అవకాశాలు ఎక్కువ ఇవ్వబడతాయి. అర్థమైంది? ఎందుకు? సంగతులు తెలియదు కాబట్టి, దేవుడు ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వబడతాయి. మారటం కొరకు ఎన్నో అవకాశాలు ఇవ్వబడతాయి. ఎరిగిన వాడికి అవకాశాలు ఎందుకు చెప్పండి? ఆల్రెడీ అవకాశాలు ఇచ్చాడు, మార్చుకున్నాడు, క్రైస్తుడు అయ్యాడు. క్రైస్తుడు అయిన తర్వాత మళ్ళా అప్పటికీ కూడా దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఎందుకు ఎక్కువ అవకాశాలు ఇస్తాడు? అందువలన చెడు నడతలు అనేవి నాశనానికి దారి తీస్తాయని మనకి యోనా గ్రంథం తెలియజేస్తుంది. అవునా? ఆయన చేస్తానన్న కీడు వారికి చేయకుండా ఆగిపోయాడంటే వారు చెడు నడతలు మానుకొనగా అని అర్థం అన్నమాట. అవునా కాదా? ఇప్పుడు క్రైస్తుడు అంటే ఎవరు? ఎఫెసీయుల 4:17 ప్రకారంగా అన్ని జనులు నడుచుకున్నట్లకి మీదట నడుచుకొనవలదని అన్నాడు అనమాట. అనుజనులు నడిచిన వల్ల దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంది. అవునా? అనుజనులుగా అంటే దేవుని ఎరగనంటే వాళ్ళు మన ఇష్టానుసారం బ్రతికితే ఏముంటుంది మన మీద?
దేవుని ఉగ్రత ఉంటుంది. అది ఎఫెసీయులకు 2:4-5 వచనాలు. అవునా? దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? శరీరం యాక్యు మనసు యాక్యు కోరికలు తీర్చుకోవాలి. మరి క్రైస్తవుడు అయిన తర్వాత కూడా అవే జీవితాన్ని కొనసాగిస్తే, క్రైస్తవుడు అయిన తర్వాత కూడా అలాంటి బ్రతుకుని కొనసాగిస్తే, అనుజనుల జీవన విధానమే మనం సాగిస్తే వాళ్ళకి మనకుండే ప్రత్యేకత ఏముంది? మనకి అప్పుడు దెబ్బలు తగలవా? అర్థమైంది. నా జీవితంలో 20 సంవత్సరాలు, సుమారుగా 18 సంవత్సరాల నుంచి సేవా పరిచర్య. ఏ రోజు నీ కాలు చేయలేరు కొట్టుకున్నామని కాదు, విపరీతంగా బండ్ల మీద ప్రయాణాలు, అర్ధరాత్రి ప్రయాణాలు, ఎన్నో ప్రయాణాలు చేశాను. ఎప్పుడు కూడా కాళ్ళు ఎరగొట్టుకోవడం, చెయ్యి ఎరగొట్టుకోవడం, ఒక మంచాన పడి ఒక 6 రోజులు పడి అలా ఉండటం, హాస్పిటల్లో పడి ఒక 4 రోజులు ఉండటం, లేదా 10 రోజులు ఉండటం నా జీవితంలో లేనిది. సేవా పరిచర్యలోకి వచ్చింది. అంతకుముందు అలాంటి పరిస్థితులు లేవు, వచ్చిన తర్వాత కూడా అలాంటివి లేవు. ఎందుకంటే సంగతులు తెలుసుకోవడం, మార్చుకోవడం, సంగతులు తెలుసుకోవడం, మార్చుకోవడం. సందేశం విని వేరే చోట పట్టుకెళ్ళడానికి కాదు, సందేశం విన్నది మనం స్వీకరించేది ఎందుకు? ముందు మనం బ్రతకడానికి, ఆ తర్వాత వేరే వాళ్ళకి ఏం చేయడానికి? బోధించడానికి. అవునా కాదా? విని మార్చుకునేటప్పుడల్లా మన జీవితం ధన్యకరంగా ఉంటుంది. కానీ నేను చాలామంది సేవకులను చూశాను, ఏదో ఒక సమయాన్న ఏదో రకంగా హాస్పిటల్లో పడి ఉండటం, కాళ్ళు ఎరగొట్టుకోవడం, చేతులు ఎరగొట్టుకోవడం, మీకు అర్థమైందా? లేకపోతే ఏవో సమస్యల చేత కురుంగిపోవడం, ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలు నా జీవితంలో చూశాను నేను. అది కూడా విచారిస్తే ఇల్లీగల్ కాంటాక్ట్లు, లేకపోతే నానా రకాలైన మోసపూరితమైన ధనం, అంటే ధనం అనేది మోసంగా సంపాదించడం, దాని ఎదుటివాడికి అన్యాయం చేయటం, కీడు చేయటం, మోసం చేయటం, ఇలాంటివన్నీ వినపడాయి అన్నమాట. భార్యని భార్యగా చూడలేకపోవటం, అర్థమైందా? ఇలాంటి సంగతులు వినపడినప్పుడు ఓహో వీళ్ళకి దేవుడు 4 అందుకుంటున్నాడు అనమాట. అంటే సరి చేసుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు అనమాట అని అనిపించింది అనమాట. మీకు అర్థమైందా? వాక్యం విని సరి చేసుకుంటే దెబ్బలు తగులుతాయా? వాక్యం విని సరి చేసుకున్నవాడికి దెబ్బలు తగులుతాయా? మాట విని, దేవుని మాట విని సరి చేసుకున్నవాడికి దెబ్బలు ఎందుకు తగులుతాయి? మాట విని తిరగబడినవాడికి దెబ్బలు తగులుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మాట విని తిరగబడే వాళ్ళు ఎవరు ఎక్కువ? క్రైస్తవులే. మాటని తిరగబడేవాళ్ళు, మాటని తిరగబడే వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. మరి ఎవరు దెబ్బలు తగులుతాయి? అంతే కదా. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడు అన్నాడు అంటే సందేశం ఎరిగి తప్పులు చేస్తే శిక్షిస్తూ ఉంటాడు. అది క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించడం వేరు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇందులో కలపకండి. పాప బ్రతుక్కొచ్చిన ప్రతిఫలాలని క్రైస్తవంలోకి నడిపించొద్దు, క్రైస్తవంలోకి చూపించొద్దు. పాప బ్రతుక్కొచ్చే శ్రమలో బాధలు, అవి కూడా బాధలు అన్నారు కదా. పాప బ్రతుకొచ్చే శ్రమ, బాధలు అవి మన మనస్సాక్షికి చెప్తూ ఉంటాయి, నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు, అందుకే నీకు ఈ పరిస్థితులని. క్రైస్తవుడు అయినందుకు వచ్చే శ్రమలు వేరు. అది అన్యాయంగా, అక్రమంగా మన మీద నిందలు, కొన్ని ఇబ్బందులు, సమస్యలు మనకు కావాలని కొంతమంది పెడతా ఉంటారు. కానీ ఏ శిక్ష ఏంటో అనేది సందేశం ఎరిగినోడికి తెలిసిపోద్ది. అందుకని దేవుని పిల్లలుగా పాత నిబంధన కాలం అంటే ఆది కాండం నుంచి ప్రభు వచ్చినంత వరకు కూడా, ఆనాటి కాలంలో కూడా చెడు నడతలు దేవుడు అంగీకరించలేదు. అందరూ వారు మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చారనమాట. నినివే పట్టణస్తులకు ఏమి ఇచ్చినట్టు చెప్పండి ఒకసారి? అవకాశం ఇచ్చాడు అన్నమాట. చెడు నడతలు మానేసుకున్నప్పుడు రావాల్సిన ఉగ్రతను మానేశాడా లేదా? యూదులకైనా అలా జరిగింది, అనుజనులకు కూడా జరిగిందా? అందువల్ల దేవుని పిల్లలుగా పాత నిబంధన కాలాల్లో, లేకపోతే ప్రభు వచ్చేంత వరకు కూడా తండ్రి అయిన దేవుని పరిపాలనలో ఏ మానవుడు నశించిపోకూడదని వారు చెడు నడతలు మార్చుకుని తమ బ్రతుకులతో దాని బ్రతుకులు సరి చేసుకుని ఆనందంగా సంతోషంగా జీవించాలనే దేవుడు ఉద్దేశించాడు అన్నమాట. అందుకు యోనా గ్రంథం మనకు రాసి ఉంచడం అనేది అద్భుతం అన్నమాట. అర్థమైందా? ఆ గ్రంథము అనేది రాయించడం ద్వారా, గ్రంథస్థం చేయడం ద్వారా నేడు కూడా పాత నిబంధన కాలంలో ప్రతి మానవుని పట్టించుకున్నాడు అన్నమాట మనకు అర్థమవుతుంది అన్నమాట. అయితే చెడు నడత నడిచిన అన్యుని కానీ,
చెడు నడత నడిచిన యూదుని కానీ వదిలిపెట్టలేదు దేవుడు. భక్తిపరుడైనట్టు వాడు కొన్నాళ్ళు భక్తిగా బ్రతికి ఒక తప్పు చేసినా దేవుడు వదిలిపెట్టలేదు. దావీదుని దేవుడు వదిలేడా? దావీదుని వదలలేదు. సదాకాలం నీ ఇంటికి యుద్ధం అన్నాడు. సదాకాలం నీ ఇంటికి యుద్ధం. సౌలు తరుగుతున్నప్పుడు వచ్చిన శ్రమలు దేనికి? దైవభక్తికి సంబంధించిన శ్రమలు అయ్యి, అవునా? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం నుంచి వచ్చిన శ్రమలు దేనికి? వ్యభిచరించిన దానికి. అర్థమలేదు. మనం వాళ్ళే ప్రతిఫలం పొంది ఉండగా, వాళ్ళే అనగా పాత నిబంధన ప్రజలే దైవభక్తి కలిగిన వాళ్ళే ప్రతిఫలం పొంది ఉండగా, నేడు క్రీస్తునందు ఉన్న మనము కూడా పాపం చేసి బ్రతుకుతున్నప్పుడు అలాంటి ప్రతిఫలాలు అనుభవించమా? అనుభవిస్తున్నారు చాలామంది. సందేశం ఎరిగి, అదైనా సందేశం ఎరిగి తప్పు చేసేవాళ్ళు అనమాట. అందుకనే దేవుడు చిత్తం మేరకు అలాగూ చేయని వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయని చెప్పాడు, అవునా? లోకసువార్త 12వ అధ్యాయం. లోకసువార్త 12వ అధ్యాయంలో యజమాని చిత్తం మేరకు అలాగూ చేయని వానికి దెబ్బలు తగులన్నాడు అనమాట. 47వ వచనం. తన యజమానిని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపకుండా దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. కొద్ది దెబ్బలే తగిలే వాళ్ళు ఎవరో? అనుజనులు. ఎక్కువ దెబ్బలు తగిలే వాళ్ళు ఎవరో? క్రైస్తవులు. తెలుసుని చేసేవాళ్ళు. అందుకని ఏం తప్పు చేస్తున్నామో సందేశం ద్వారా ఏం మనకి హెచ్చరిక చేస్తుందో దేవుడు ప్రతి ఆదివారం వినే ప్రసంగం కానీ బైబిల్ తరగతులు వినే ప్రసంగాలు ఏదో ఊరికనే తాత్కాలికంగా వినేసి ముఖం చాటేసి వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. ఎప్పుడు కూడా సందేశం వచ్చింది, నీ మనస్సాక్షిని తాకింది, నీ మనసును తాకింది, నువ్వు చేస్తున్న తప్పుని చెప్పింది, వెంటనే మార్చుకోవడానికి సిద్ధపడాలి. లేదు నేను మార్చుకోకుండా నా బ్రతుకుని అలాగే కంటిన్యూ చేసుకుంటాను, దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎక్కువ. అందువల్ల దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట. ఏం బ్రదర్ ఏంటి ఇలా పడిపోయారంటే, అపవాది అలా శోధించేసాడని అంటాడు. ఎవరిని పెట్టేస్తాడా? అపవాది తోసేస్తాడు. నేనే పనికి దేవుని వాక్యం కూడా వాక్యానికి లోపడకుండా ఎలా పనులని పనికిమాల పనులన్నీ చేస్తున్నాను, అందుకు దేవుడు నాకు పనిష్మెంట్ ఇచ్చాడంటే వీడికి భయమే అద్దే అమ్మో అని. అంతేనా? నేను చేసిన తప్పు వల్ల ఈ శిక్ష అనుభవిస్తున్నానని యథార్థ హృదయంతో ఎవరైనా చెప్తే వాడు రెండో వాడికి, సంఘంలో వాడికి అందరికీ బుద్ధి వచ్చేస్తుంది. కానీ చెప్పరు. ఎందుకంటే మానవ జాతికి నటించడం బాగా అలవాటు. మీకు అర్థమైందా? వాళ్ళతో ఏమో 2-3 అవి కొడతారు, క్లాప్లు కొడతారు. ఏంటది? క్లాప్ కొడతారు. మనకు అవసరం లేదు, డైరెక్ట్గా సీన్లో దిగిపోతా ఉంది. యాక్షన్ ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో, తండ్రి దగ్గర ఎలా యాక్ట్ చేయాలో, తల్లి దగ్గర ఎలా యాక్ట్ చేయాలో చిన్నప్పటి నుంచి మనకి ఆ ట్రైనింగ్ స్కూలు ఊరే, మన గ్రామమే మనకు చిన్నప్పటి నుంచి నటనా స్కూల్. ఇది మన గ్రామం, మన ఇల్లు చిన్నప్పటి నుంచి ఏంటది? నటనా స్కూల్ అన్నమాట. తండ్రి దగ్గర ఎలా యాక్ట్ చేయాలి, తల్లి దగ్గర ఎలా యాక్ట్ చేయాలి, అర్థమైందా? తర్వాత అన్నదమ్ముల దగ్గర ఎలా యాక్ట్ చేయాలి, లోకల్లో వాడి దగ్గర డబ్బులు లేనట్టుగా ఎలా యాక్ట్ చేయాలి అంతా నేర్పేశారు. అది జీవితంలో ఇది అలవాటు చేసుకోవట్లేదు. ఏంటంటే కీర్తన 15లో చెప్పినట్టుగా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, నీతిని అనుసరిస్తూ యథార్థోదయంతో నిజం పలుకువాడు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అవునా? మరి హృదయపూర్వకంగా నిజం మాట్లాడి నేర్చుకుంటే ఎందుకు నటించాల్సి వస్తుంది? నటించాల్సిన అవసరం ఏంటి? ఎవరి దగ్గర అయినా నటించాల్సిన అవసరం వస్తే నటించడానికి ఇష్టపడకుండా దాని నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నమాట. అది పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పాడు కదా, 2వ అధ్యాయంలో. మనం ఆత్మ సంబంధంగా ఎదిగి నిమిత్తము అర్థమైన దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు, వేషధారణ, అసూయ అనే వాటిని మానుకుని అన్నాడా లేదా? మానేసుకోమంటే ఏకశాతం మొదలెడితే ఏం చేద్ది? వేషధారణ.
మనం ఏమైతే బోధిస్తున్నామో, ఏమైతే మాట్లాడుతున్నామో దానికి అనుకూలంగా జీవించడం మనం, అది వేషధారణ లేనిది. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయితే వేషధారణ అంటారు దాన్ని. మీకు అర్థమైందా? అందువలన క్రైస్తవులైన మనందరం కూడా దెబ్బలు తగులుతున్నాయి జనాలకి అని అంటే ఏమి లేదు మార్చుకో. నేను ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాను అనుకో, ముందు చెప్పే సందేశం అదే. ఎందుకు తగిలినాయి దెబ్బలు? దెబ్బలు అంటే ఏదో దెబ్బలు రోగమే ఉండవచ్చు, లేకపోతే ఏదైనా ఉండవచ్చు. ఏం లేదు బ్రదర్, మార్చుకోండి మీ జీవన శైలిని, అంతే. ప్రార్థన చేయకుండా ఆయన కనికరించండి, మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఏం కాదు, ఏముండదు. పరామర్శ అంతే, నా పరామర్శ అంతే. ఏదైనా పట్టుకెళ్ళడం అంతే. మొన్న కరెంట్ షాక్ తగిలి పడిపోయాను, ఒక ప్రార్థన సరిగ్గా రారు అమ్మాయి, చనిపోయేది, బ్రతికింది. వెళ్ళాం, ఒక అవకాశం ఇవ్వండి తండ్రి మార్చుకోవడానికి, అవకాశం ఇవ్వడానికే దేవుడు ఇచ్చాడు. నేను ఏదో ప్రభు సంఘం ద్వారా ఏదో కొంచెం సాయం చేయడం వచ్చేయడం అంతే, అయిపోయింది. ఏంటి బాధ ఏంటి అంటే మార్చుకోవడానికి అంతే. ఎందుకు మంచం ఎక్కించడం అంటే తెలుసా మీకు? మంచం ఎక్కించడం అంటే అది హాస్పిటల్ మంచమా, ఏ మంచమా కాదు. మంచం ఎక్కించడం అంటే ఏంటో తెలుసా? తెలీదా? అయ్యో, ప్రకటన గ్రంథం తెలీదా? 2వ అధ్యాయము. 2వ అధ్యాయం ఎన్నిసార్లు చదవంటారు? చదవలేదా? ఎందుకయ్యా ప్రకటన గ్రంథం? అది అర్థం అవ్వదంటాగా. అర్థమయ్యేలాగా రాయించాడు, నీకు అర్థం అవ్వలేదంతే. 2వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం. ఎంత గాలిగినోడు దేవుడు చూడండి. మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను, కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందడం వల్లదు. ఇదిగో నేను దానికి మంచం పట్టించి దాంతో వ్యభిచరించే వారిని మారు మనసు పొందితేనే కానీ బహుశ్రమల పాలు చేస్తానన్నాడు. సంఘంలో ఉన్నవాళ్ళు ఎందుకే చెప్పేది నేను, అక్కడ ప్రకటనలో చెప్పేది ఎవరి కోసం? మంచం ఎక్కిచ్చేస్తానన్నది ఎవరి కోసం? సంఘంలో ఉన్న వాళ్ళ గురించి, బయట వాళ్ళ కోసం కాదు. అది అర్థమైందా? దేవుడు సంఘంలో ఉన్న వాళ్ళు కూడా మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడంట. మార్చుకోనైనా మారు మనసు పొందితే సరి, లేకపోతే మంచం ఎక్కిచ్చేస్తానన్నాడు అనమాట. అంటే రోగం పాలు చేస్తానని అర్థం. ఇప్పుడు దాకా బాగున్నాడండి, ఇలా కొలుతులు డమ్మని అడిపోయాడని అంటారు. మంచం ఎక్కడానికి అంతే. మంచం ఎక్కవా? మార్చుకోవడానికి. మార్చుకుంటేనే దిగుతావు మంచం కూడా. మార్చుకోకపోతే ఒకవేళ మంచం మీద నుంచే పోయే అవకాశాలు ఉంటాయి కూడా కొన్ని సందర్భాలు. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది తిరిగి వస్తారు, కొంతమంది ఎవరారు తిరిగి రారు. ఎందుకు? మంచం ఎక్కినా కానీ మారలేదాడు, ఇక ఎందుకు బ్రతుకది తీసేశాడు, అంతే అనమాట. హాస్పిటల్ నుంచి రాలేదు, మారు మనసులు లేని జీవితం, మారు మనసు లేని బ్రతుకు అనమాట అది. ఎందుకు ప్రపంచంలో ఇవన్నీ జరుగుతున్నాయి? ఇప్పుడు ఎవరైనా పట్టుకొచ్చి అయ్యో ఒక యాక్సిడెంట్ చచ్చిపోయాడు అన్నారనుకో, మీరు అన్న నాకు మాత్రం ఏమనిపించదు, ప్రవక్తల గ్రంథాలు తెలిసినాయి కాబట్టి వ్యాఖ్యానం చేసుకుంటారు. అయ్యో తల చదిపోయిందా, చచ్చిపోయాడా, ఉన్నాడా అంటారన్నమాట. వ్యాఖ్యానం చేసుకున్నప్పుడు సైతం దడొచ్చేది వీళ్ళకి. అదేనా డాక్టర్లకి అది ఎమర్జెన్సీ వార్డులో, ఎమర్జెన్సీకి సంబంధించిన హాస్పిటల్లో అక్కడొక్కడ ఎగిరిపోయాడు, ఇక్కడొక్కడ ఎగిరిపోయాడు అనుకుంటే ఆయనకి ఏం అనిపించదు. లేకపోతే వాళ్ళ గుండె ఆగిపోద్ది. అయ్యి బాబు చచ్చిపోయాడా అని అందరి దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడం అంటే ఈయన ఎప్పుడో చోట ఆగిపోద్ది. అందుకే వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే, నాయన అలా పోతూ ఉంటారు, మీరు ఏం పట్టించుకోకూడదని వాళ్ళకి క్లాసుల్లో చెప్తారు. వచ్చినా వెళ్ళిపోతాడు. నువ్వేం చేయాలంటే, నువ్వు ఒకవేళ దడ వచ్చిందంటే ఒక అవసరమైతే ఒక మందు వేసి లోపలికి వెళ్ళి కూర్చోగాని భయపడకు, నువ్వు చచ్చిపోతావు లేకపోతే నువ్వు అని చెప్తారు. అవి చెప్పరు కదా మరి, చెప్తారా? చెప్పరు. అందుకనే ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం మందు వేసి వచ్చి చేస్తారనమాట, ధైర్యం కోసం వాళ్ళకి. మీకు తెలుసో తెలియదు, అది సీక్రెట్, అది స్పిరిట్ ఆఫ్ వస్తుంది అంతే. మందు ఎద్దునని కత్తెట్టుకోయి నువ్వు, మామూలు కొయ్యి, నువ్వు మామూలు కొయ్యి, ఎవడో పొట్టైన కొయ్యి
చెయ్యి పెట్టు కత్తెట్టు, దడొస్తుందా రాదా? దడొస్తుందా రాదా? దడొచ్చినప్పుడు ఏం చేయాలా? లోకంలో వాళ్ళకి మందు వేయాలి. మందు వేస్తే ఏమవుద్ది? ఆ శివని ఈ శివ దాకా సీరేమన్నా సీరేస్తాడు. పోస్ట్ మార్ట్ చేసేవాడు ఏం చేస్తాడు? పోస్ట్ మార్ట్ చేసేవాళ్ళు ఏం చేస్తాడంటే ఒక 2 కాయలు తెచ్చి పెడితే ఒక కాయ వేసి ఇలా పట్టుకుని కడదాకా బరాబరా అంటే సీరేసి ఇలా తీసేస్తాడు గుర్తు. అంతేనా? ఏంటో ధైర్యం? మందు ధైర్యం. ఆ శివని సీరేత్తనా చేరడా? మరి నువ్వు సీరు, కొత్తగా చచ్చిపోయిందే, నువ్వేరు బతుకున్న వాళ్ళు కాదు, కొత్తగా ఉన్న వాళ్ళు సీరు అలా పక్కన పెడితే ఇలా కొత్త పైకి చూస్తావు, ఇలా కొత్త ఇలా చూస్తావు, రక్తం చేతను బాగా పెడతావు. లేకపోతే చచ్చిపోయినోడిది కూడా నీ ధైర్యం వేరు, వాళ్ళ ధైర్యం వేరు. కోసి వాళ్ళకి అలవాటైనా ఆ సమయానికి 10 శవాలు కోసాను, ఇవాళ ధైర్యం కొత్తానని అండవు. కాయ వేయాలా కోయాలా అంటాడు అంతే. మీకు అర్థమైందా? అందువల్ల గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలుగా మంచం ఎక్కించడం అనే కార్యక్రమాలు ఉన్నాయి చూసారా? సరి చేసుకోలేని జీవితాలకి మంచాలు ఎక్కబడతాయి అంతే, దెబ్బలు తగిలేయి అన్నమాట. కాబట్టి దేవుని పిల్లగా యోనా సందేశం విని అన్ని జనులు మారు మనసు పొందారా? పొందలేదా? పొందారు. కాబట్టి మనకు కూడా సందేశం వినబడుతున్నప్పుడు ఏం చేయాలి? పొందాం. ఏమవుద్ది? రావాల్సిన కీడు రాదు, రావాల్సిన కీడు ఏమవుద్ది? రాదు అన్నమాట. అంతే, రావాల్సిన కీడు రాదన్నమాట. అర్థమవుతుందా? అందువల్ల క్రైస్తవులైన మనందరం ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. పాత నిబంధనలోని ప్రవక్తలు అర్థమైన మొహమాటం లేకుండా చెడుతనాన్ని చెడుతనంగా మాట్లాడి ఇది చెడు, ఇది చెడు, ఇది చెడు, మార్చుకోకపోతే దేవుడు నేను తీసేస్తానంటున్నాడు అని డైరెక్ట్గా చెప్పేవారు అన్నమాట. అలాగే మనం కూడా నేడున్న క్రైస్తవులందరూ కూడా అదే చెప్పాలన్నమాట. నేడున్న క్రైస్తవులు కూడా అదే చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? లోకంలో జరుగుతున్నది నీకు కూడా జరిగింది. ఏంటది? నువ్వు అనారోగ్యం ఉందా? వస్తుంది. వాతావరణ మార్పులు వచ్చినాయి, రొంపు వస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఎందుకు? వాతావరణం మారింది కాబట్టి నువ్వు కూడా ఏమవుతావు? మారుతావు. వృద్ధాప్యం వచ్చింది కాబట్టి నీ తల్లిదండ్రులు ఉన్న అన్నీ కూడా నీకులోకి వస్తాయి. కానీ దానివల్ల నువ్వు మంచాలు ఎక్కువ. అర్థమైనా అర్థం లేదా? తల్లిదండ్రులకు వచ్చిన దాన్ని అంటే ఇప్పుడు దానికి తల్లిదండ్రులకి ఏమున్నాయి? బీపీ ఉందో వస్తుంది, షుగర్ ఉందో వస్తుంది, ఏమైనా వస్తాయి. ఆ రక్తంలో ఏముంటే అదే రక్తం కదా మన కూడా ఏముంటాయి. ఆ రక్తంలో షుగర్ ఉన్నప్పుడు మన రక్తంలో బెల్లం ఉంటుందేంటి? ఆ రక్తంలో షుగర్ ఉన్నప్పుడు మన దాంట్లో కూడా ఏముంటుందా? షుగరే ఉంటుంది. ఏనా? తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు అనారోగ్యాలు మనలోకి వస్తాయి రావా? వస్తాయి. అదొక ఆశీర్వాదం. అది అర్థమైందా? వాళ్ళ ధనం అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ ఆశీర్వాదం అనుభవించద్దా? నేను అవునా కదా? అందుకని దాని ఇబ్బంది పడకూడదు. షుగర్ వచ్చింది, అయ్యో షుగర్ ఉంటే హార్ట్ ఆగిపోద్ది, షుగర్ ఉంటే అది ఆగిపోద్ది, ఇది ఆగిపోద్ది అంటే షుగర్ లేని వాళ్ళు కూడా ఆగిపోతాయి. అందుకు నువ్వు ధైర్యం ఉండు క్రైస్తవుడా, నీకేం కాదు. వృద్ధాప్యం దాకా హాయిగా బతకొచ్చు. నువ్వు మంచి పనులు చేస్తూ ఉండు, దేవుని ఆరాధించడం మానుకో, సువార్త ప్రకటించడం వెదజల్లు, ఏం కాదు నీకు. వృద్ధాప్యంలో నువ్వు మానేస్తావు అంతే, ఏం లేదు. ప్రభుత్వం చంపేసిందా? మధ్యలో చచ్చిపో, ఆ ఇబ్బంది ఏం లేదు. హతసాక్షుల మరణంలోకి వెళ్ళినట్టే. యాకోబు వయసు అవ్వకుండా మరణించాడు, ప్రభుత్వం చంపేసింది క్రైస్తవుడైనందుకు. అవునా? మొదటిసారి అది క్రైస్తవుల్ని ప్రభుత్వం చంపేసింది, క్రైస్తవుడైనందుకు. అది ఎప్పుడు చచ్చిపోయినా ఆనందమే. శ్రపణం ఎప్పుడు చచ్చిపోయినా ఆనందమే. ఎందుకు? హతసాక్షుల లిస్టులోకి వెళ్తుంది. ఆ మరణం ఆ విలువ వేరు. మళ్ళా ఇది దేవుని పిల్లలుగా క్రీస్తులను సంపూర్ణంగా సాగే ఆ జీవితం వేరు. అది అద్భుతం. మంచి పోరాటం పాడు. నాకు పరుగు తొదు ముట్టించింది. వయసు అయిపోయింది ఆయనకి. ఎవరికి? పౌలు గారికి. అంతే. బహువృద్ధాప్యంలో మరణించిన ఆయన యోహాను గారు. అదేనా అర్థం లేదా? ఎందుకు మరణించారు అంత వృద్ధాప్యం దాకా? అయిందయ్యా అంతే. నల్లారో తిరిగి రమ్మన్నది ఎప్పుడు? వృద్ధాప్యంలోనే మధ్యలోనా? అందువల్ల క్రైస్తవుడు అనేటువంటి వాడు భయపడక్కర్లేదు, దేనికి భయపడక్కర్లేదు. ఏమి నీ ఎదురుగుండా ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎదురుగుండా ఏ ఇన్సిడెంట్ జరిగినా నువ్వు ఆవేశం పడి కంగారు పడాల్సిన అవసరం లేదంతే. ధైర్యం ఉండొచ్చు, సింపుల్గా వెళ్ళిపోవచ్చు.
అర్థం అవట్లేదు. అందుకని దేవుని పిల్లలుగా పాత నిబంధనలో కూడా దేవుడు ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా చెడు నడతలు నడిచి నాశనం అవ్వకూడదని దేవుడు ఉద్దేశించి దేవుడు తన సందేశాన్ని తన ప్రవక్తల ద్వారా అందించాడనమాట. అదే యోనా గ్రంథం. అంతేనా? చదువుదాం మొదటి అధ్యాయం చదువుదాం. యోనా అంటే పావురం అని అర్థం. యోనా అంటే పావురం. మీరు ఎప్పుడైతే హీబ్రూని ఈ యోనా అనే ఎప్పుడైతే కొట్టారో పావురం అని వస్తుంది. అంతే. యోనా అంటే పావురం అని అర్థం. పాత నిబంధనలో ఎవరి పేర్లకైనా అర్థాలు ఉంటాయి. అంటే పేరుకి అర్థవంతమైన పేర్లు అనమాట. మన పేర్లు కూడా అర్థాలు ఉంటాయి. అబ్బాయి మన పేర్లు కూడా అర్థాలు ఉంటాయి. ఉండవా? ఉంటాయి. మన ఏరియాలో దేవతల పేర్లు దెయ్యాల పేర్లు పెట్టుకున్న వాళ్ళం కాబట్టి వాటికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అవునా కాదా? అలాగే పాత నిబంధనలు ఉన్న ఎవరి పేరుకైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి యా అంటే అర్థం ఏంటి? యా అంటే ఏంటి? యెహోవా దేవుడని అర్థం. అంటే దేవుడు, యాహ్వే అంటే యెహోవా అని అర్థం. కాబట్టి యెహోవాయే దేవుడు అని ఏలియా యొక్క పేరుకి అర్థం. అది యా అంటే యెహోవా, యావే అనమాట. యావే అని వస్తుంది. కానీ ఆ యావే అని ఉండదు. అది హల్లు ఉండవు. కేవలం యాద్ హే వావ్ హే ఇలా ఉంటుంది యెహోవా. ఇది పలకడం రాదు కాబట్టి, పలకడం కష్టంగా ఉంటుంది కాబట్టి అడోనాయ్ అని తర్జుమా చేసుకున్నారనమాట. అడోనాయ్ అంటే ప్రభువు అనమాట. కాబట్టి హీబ్రూ బైబిల్లో కింద తర్జుమా చేసినప్పుడు ఇంగ్లీష్కి ఏం చేస్తారంటే లార్డ్ అని అంటే అడోనాయ్ అని వాడతారు అనమాట. ప్రభు అని వాడతారు. అంటే యోద్ హే వావ్ హే వేవే ఈ ఉండదన్నమాట. అలా పలకరు. కాబట్టి అంటే యోద్ హే వావ్ హే ఇలా పలకరు కదా. అలా పలకోకుండా అడోనాయ్ అంటారు, ప్రభు అని చదివేస్తారనమాట. అది అలా పదం అనేది ఏర్పాటు చేస్తారు. కాబట్టి యెహోవా అంటే అదేను ప్రతి దానికి అర్థం ఉంటుంది. చదువుదాం యోనా మొదటి అధ్యాయంలో. యోనా అంటే పావురం అని అర్థం. ఈయన 14 అధ్యాయంలో మనకు పరిచయం అయ్యారు. ఎవరి కాలంలో? యెరోబాము కాలంలో ఇశ్రాయేలు యొక్క రాజ్యంలో పరిచయం అయ్యారు మనకి. కానీ ఆయన ఏ ఊరు ఏంటి అన్నీ సంపూర్ణంగా లేవు. కానీ ఎవరు కుమారుడు చెప్పాడు. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యెహోవా వాక్కు. యెహోవా వాక్కు అంటే దవరీం అంటారు. దవరీం అనేది మాటలని అర్థం. కాబట్టి దేవుని వాక్కు అంటే దేవుని మాటలు. దవార్ అంటే దేవార్ అన్న దవరీం అన్న ఈ మాటలని అర్థం అన్నమాట. దేవుని మాటలు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైన దేవుని సందేశం ప్రవక్తలకి అర్థమైంది. దర్శనాల్లోనూ అలాగే మామూలుగా సందేశం అనేది వినపడేది అనమాట. కాబట్టి యోనాకి దేవుని సందేశం ప్రత్యక్షమైంది. ఏంటి సందేశము? నినివే పట్టణస్తుల యొక్క దోషము ఆయన దృష్టికి ఘోరమైందనమాట. ఎలాగనగా కనుక నీవు లేచి నీనివే అనే మహాపట్నానికి పోయి దానికి దుస్థితి కలుగునని ప్రకటింపుము. అది దేవుని సందేశం. ఏం చెప్పమని లేదు ఆయన. మీకు దుర్గతి కలుగుతుంది అది చెప్పాలి. మీకు అర్థమైందా? కాబట్టి దుస్థితి కలగబోతుంది, మీకు నాశనం రాబోతుంది లేకపోతే అని నినివేకి పట్టణానికి చెప్పమన్నాడు అంతే దేవుడు. మరి ఈయన ఏం చేశాడో చూద్దాం.
యెహోవా సన్నిధిలో నుండి అంటే దేవుని యొక్క మాట వినకుండా వెళ్ళిపోయాడని అర్థం. అంతేగాని సన్నిధి అంటే అక్కడ ఏదో ఉందని కాదని అర్థం. తర్జుమాలో అవేమి లేవు. జస్ట్ దేవుని దగ్గర దేవుని యొక్క సందేశానికి ఆ దేవుని సందేశం విన్న తర్వాత ఆయన మామూలుగా వెళ్ళిపోయాడని ఉంటుంది అంతే. సన్నిధి అనే మాటలే ఉండదు. సన్నిధి అనే మాట తర్జుమాలో చేసుకున్నది అన్నమాట. మీకు అర్థమైందా? సన్నిధి అనే మాట ఉండదు. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అంతే. మనవాళ్ళు ప్రతి దానికి తెలిక్కి ప్రతి ఒత్తుకి ప్రతి ఒత్తుని హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మూల భాషలో తెలియదు కాబట్టి మనకి మూల భాషలో ఏమన్నా ఉందో దాని జాగ్రత్త గుర్తించుకోగలిగితే మంచిదే. లేకపోతే మాత్రం తెలుగులో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నమాట. కారణం ఏంటంటే తర్జుమాలో కొన్ని పరిస్థితులు అంటే చెప్పబడతాయి. తర్జుమా ఒక వేరే భాష నుంచి వేరే భాషలోకి చేసేటప్పుడు కొన్ని పదజాలాలు కొన్ని కలిపితేనే కానీ అక్కడ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వదు. అందుకోసం ఆ మాట వాడారు అనమాట. సన్నిధి అనే మాట వాడారు. అంతేకాని సన్నిధి అంటే ఏంటి అని దానికోసం మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు ఆయన? 3వ వచనంలో తర్షీషు పట్టణానికి పారిపోవాలని యోన యొప్పేకు పోయి ప్రయాణానికి టికెట్ కొన్నాడు అనమాట. ఏవో మాట మీద నిలబడకుండా అదనమాట. దేవుని మాట వినుకోకుండా వెళ్ళిపోయాడు అనమాట. అది ఎందుకు వెళ్ళలేదు ఆయన చెప్పాడు అక్కడ. అదే పుస్తకంలో చెప్పాడు. అవునా నాయన, నువ్వు కరుణగలిగిన వాడు, ఎలాగైనా క్షమించవని నేను వెళ్ళలేదు అన్నాడు. అది భయపడి వెళ్ళలేదు ఈయన. అంటే భయపడి కాదు, మానేస్తా. ఈయన చెప్తాడు కానీ మళ్ళా క్షమించేస్తాడు, ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి చెప్పడం ఇవన్నీ బాధ అనుకుని ఏం చేశాడంటే వాడికి ఎందుకు వెళ్ళి పడుకున్నాడు అంతే. మామూలుగా కాదు మళ్ళా, అంతే కదా. మరి ధైర్యం పడుకున్నాడా లేదా? ఏమవుతుంది ధైర్యంగా పడుకున్నాడంటే వాడికి ధైర్యం ఉన్నవాడికి పడుకుంటాడా, ధైర్యం లేనివాడు పడుకుంటాడా? ధైర్యం లేనివాడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. అలా వస్తుంది మునిగిపోతామా, అది వస్తుంది మునిగిపోతామా అని ఎప్పుడు కూడా. మీకు అర్థమైన కారు డ్రైవింగ్ చేసేటప్పుడు కనిపెట్టవచ్చు మనం. కారు డ్రైవింగ్లో ఎవరైనా ఎదర్ సీట్లో పడుకున్నాడంటే ఆ డ్రైవింగ్ మీద అది దేవుడి మీద నమ్మకం కలిగి పడుకున్నాడని అర్థం. నిద్ర వస్తున్నా కానీ ఇలాగే తోలిగోడి కంటే ఎక్కువ ఇలా చూస్తున్నాడంటే భయస్తుడని అర్థం. మనము పిరుకోడా కాదని కనిపెట్టక్కర్లేదు. జస్ట్ అది మనం తోలితే మనం నిద్ర అవ్వాలి కదా, నిద్ర అవ్వకూడదు. తోలేవాడు నిద్ర అంటే పక్కన కూర్చున్నవాడు కనుక నిద్ర అవ్వట్లేదంటే కనుక భయస్తుడని. అప్పుడప్పుడు పైన ఉన్నదాన్ని కూడా అలా గేడ పట్టుకుంటున్నాడంటే అది కూడా తేడా అయిపోద్దేమో ఇంక నుంచి మనం దూకేయచ్చన్న భయం. ఎక్కువ లేడీస్లో జరుగుతూ ఉంటుంది. అది ఆటోమేటిక్ కొంచెం ఎవరికి ఎలాగానండి వాళ్ళు ఖచ్చితంగా తట్టుకునే ఉంటారు. నువ్వు ఎలా తోలినా ఆల్రెడీ వాళ్ళకి భయం అనమాట. ఖచ్చితంగా ఏమంటే ఏమైపోద్దు, చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, మనం కూడా అలా పోతామేమో అనే ఓ భయంతో కూర్చుంటారు లోపల. మీకు అర్థమైనా అర్థం లేదా? క్రైస్తవుడు అదేం అవసరం లేదు, అర్థమైందా? హాయిగా పడుకోవచ్చు. అర్థమైందా? ఎందుకు పడుకోవచ్చు? నీ ప్రవర్తన వెనకాల బాగుంటే పడుకోవచ్చు. నువ్వు దుర్మార్గ పనులు చేస్తే నువ్వు మాత్రం పడుకోకుండా చూసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏంటంటే నీకు ఎప్పుడైనా అది ఏదైనా జరగవచ్చు మార్చుకోవడానికి. నేను అవునా కదా? అది విషయం. ఎందుకు నిద్ర అవుతాడో అది ఎప్పుడు అంటే 4, 5, 3 ఆ టైంలో నిద్ర అవుతాడు. ఆ టైంలో కొనుక్కోట్లు వస్తే ఆయనకు కూడా కొనుక్కోట్లు వస్తాయి. అర్థమైందా? వాళ్ళకి పని చేసేవాడికి ఎప్పటికీ అవదు, కానీ వాళ్ళకి వచ్చిందంటే ఆపేయాలి. అది లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇవ్వాలి. మేము అందుకని 2, 3 వస్తున్నాం. బాబు నేను ఎదురు కూర్చుని ఓగుతూనే ఉంటాను ఏదో ఒకటి, లేకపోతే వీళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అప్పుడు ఆపేయి పక్కన కూర్చోను నేను తోలుతానని చెప్పి నేను తోలుతా ఉంటాను. ఎందుకనంటే అది సహజంగా దేహం యొక్క అలసట అనేది అలా జరుగుతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా డ్రైవర్లు మారుతూ ఉండాలి. మారాలి వద్దా?
మా అక్కలేదు నాకేం పని అవ్వట్లేదు పోడు నా తోలే అంటే ఏం చేస్తాడు, ఏదో దానికి ఎడతాడు, అక్కడే కూర్చోవాలి మనం. నేను అవునా కాదా? అది ఏది ఆగినా ఆగాల్సిందే కదా. నేను అవునా కాదా? అందుకు మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నమాట. ఈయన హాయిగా పడుకున్నాడంటే ధైర్యం ఉందా, ధైర్యం లేదనా? ధైర్యం ఉంది కాబట్టి 9వ వచనంలో చెప్పాడు, నేను ఎవరినో తెలుసా? సృష్టికర్తకి, సృష్టించిన ఆయనకి సంబంధించిన అన్నాడు ఆయన. యెహోవాయందు భయభక్తులు కలిగిన నేను, సృష్టికర్త, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన వాడికి నేను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండని చెప్పుకున్నాడు ఆయన స్టేట్మెంట్. అవునా? అరే తర్వాత 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద ఏం పుట్టించాడంట? పెద్ద గాలి పుట్టించాడంట. సముద్రము, యామ్ అంటే సముద్రం, మీకు అర్థమైంది? హీబ్రూలో యామ్ అంటే సముద్రం అని అర్థం. మాయిం అంటే నీళ్లు, షమాయిం అంటే ఆకాశం. నీళ్ళే కదా ఆకాశం, అంతేనా? ఈ నీళ్ళు ఆ నీళ్లు వేరేవులు కాక అన్నాడు, అనలేదా? మరి దాన్ని ఏమంటారు? అర్థమైందా? యామ్ అంటే సముద్రము, మాయిం అంటే నీరు. మాయిం అంటే నీరు, మాయిం. యామ్ అంటే సముద్రం, అర్థమైందా? కాబట్టి సమాయిం అంటే ఇక్కడ జస్ట్ షా పెడితే సరిపోద్ది. సమాయిం అంటే ఆకాశం. అందుకని ఈ చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే మనం ఒరిజినల్లోకి వెళ్తే చాలా ఈజీగా ఉంటాయి. పెద్ద గాలి, రూహ అంటే గాలి, ఆత్మను కూడా అంటారు. కాబట్టి గదోల్ అంటే పెద్దదనమాట, చాలా పెద్ద గాలి విసిరిందనమాట. గదోల్ అడోనా అంటే దేవుడు గొప్పవాడని, గొప్పవాడికి వాడతారు, పెద్దకి వాడతారు ఆ పదం. పెద్ద గాలి సముద్రం మీద విస్తరగా, సముద్రంలో గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోయే గతి వచ్చిందంట. వాడ బద్దలైపోయే గతి ఎవరి కోసం వచ్చిందో తెలుసు కదా మనకి. 5వ వచనం. కాబట్టి ఆ నావికులు భయపడి ప్రతివాడు తమ దేవతని ప్రార్థించి, కాబట్టి వాడ సులువు చేయడానికి ఏం చేశారంటే, సులకం చేయడానికి అంటే తేలిక చేయడానికి వాళ్ళు కూడా పడేస్తారు చాలా మటుకి. వాడు దిగుగాను పోయి అది గాడి నిద్రపోయాడంటే ఇంకెంత ధైర్యమో, అది మామూలు ధైర్యం కాదు కదా. భక్తిపరుడికి ఏదైనా ధైర్యమేనండి. భక్తిపరుడికి ఏంటి? ధైర్యమే. ఆ ధైర్యం ఏమిటి? దాన్ని ఎవరు అసలు అంచనా వేయలేరు. గాడి నిద్రలో పోయాడంటే ఏం జరుగుతున్నది? నెక్స్ట్ తర్వాత ఆలోచన. ఏమొచ్చింది నీకు? లే అంటే లేదు, ప్రార్థన చేయి. కాబట్టి చావకుండా మీ దేవుడు అనే మాట ఉంటుంది అక్కడ. మీ దేవుడు ఒకవేళ రక్షిస్తేనేమో అనేది అది. అలా లోక సంబంధమైన మనుషులు కాబట్టి ఈ కీడు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారు వాళ్ళు. చూసారా? ఎవరిని బట్టి వచ్చింది ఇది? ఎవడో పాప ఉన్నాడో ఇందులో అనుకున్నారనమాట. ఎవరిని బట్టి ఈ కీడు వచ్చింది? తెలియటికై. కాబట్టి సీట్లు వేద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. చీట్లు వేయగా చీటి ఎవరి మీద వచ్చిందంట? యోహాను మీదకి వచ్చిందంట. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు, నీ వ్యాపారం ఏంటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతులన్నీ మాకు తెలియజెప్పు. నేను చూడండి 9వ వచనం. ఎవరిని? నేను హెబ్రీని.
అది అండర్లైన్ చేయండి. ఆయన దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు ఎంత ఎలా పరిచయం చేయాలో చూడండి. మమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా అడిగినప్పుడు ఏం చెప్పాలా? ఈ భూమిని ఆకాశం సృష్టించిన ఆయన మా దేవుడు అని అనాలా. మన చాలామంది మన క్రైస్తువులు ఎక్కువ ఉంటారు, మాకు వేసిపోవండి అంటారు ఫోటోలో చూపించి. అది మా ఫోటోలని మీ ఫోటో ఒకటే అనుకుంటారు వాళ్ళు. మాది ఫోటోవే మీది ఫోటోవే అని పెద్ద ఉండదు. మనం యోనాలాగా దేవుని గురించి మాట్లాడేటప్పుడు అంటే మీరు ఎవరనంటే క్రైస్తవులు అంటే ఎవరంటే ఏం లేదు, నీ భూమిని ఆకాశం సృష్టించిన ఆయనకు సంబంధించిన పిల్లలమని అంటే సరిపో. భక్తిపరుడు కూడా దేవుణ్ణి తెలియపరిచేటప్పుడు తన యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది. మేము ప్రార్థనకి వెళ్తూ ఉంటామండి అని ఇది అవిశ్వాస సంబంధమైన మాటలు. ఆయన మాట్లాడేటప్పుడు మాత్రం ఎలా చెప్పాడో తెలుసా? నేను ఎబ్రీని, సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన అని ఆకాశమందు యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినే ఉన్నాను. కాబట్టి ఆకాశానికి భూమి సృష్టికర్త అయిన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినే ఉన్నానని ఆయన తెలియపరిచాడు. తను దేవుని దగ్గర నుండి పారిపోతున్నట్టు అది ఆ మనుషులకు తెలియజేసి వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏంటి పని అని అడిగారు అనమాట. అప్పుడు వారు సముద్రం పొంగుతుంది, తుఫాను అధికమవుతుంది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు నేను మీకేం చేయాలని అడిగారు. అప్పుడు ఏం చెప్తున్నాడు? యోనా ఏం చెప్తున్నాడు? అప్పుడు యోనా భక్తిపరుడుగా అంటే సంగతులు ఎదురుడు తెలుసా తెలీదా? అలాగే క్రైస్తవుడిగా మనం ఏదైనా దెబ్బలు తగులుతున్నప్పుడు ఎందుకు వచ్చిందో తెలిసిపోద్ది మనకి. ఈయన తెలియలేదా? భక్తిపరుడికి మనకు తెలియదా? మరి మనకు కూడా తెలుస్తుంది. సందేశం కూడా తెలుస్తుంది, కొత్తగా రక్షించబడినోడు తెలియదు, సంగతులు తెలియదు కాబట్టి. అది అసలు విషయం చెప్పాడు ఆయన. ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళకు సౌండ్ లేదు. ఆయనకు అర్థమైంది ఆయన బట్టి వచ్చిందని. ఇది నా కోసం వచ్చింది, నన్ను అందులో పడేస్తున్నా కానీ అవదని చెప్పేసి వాళ్ళతో చెప్పినాను. ఏం చేస్తారు? ఒక నత్తి చేయడం అంటే మాటలా. కాబట్టి దాన్ని ఏదో రకంగా వాడని తేలిక చేద్దామని చూస్తుంటే తగ్గేది తగ్గట్లేదు. ఇది అది సముద్రం మరి ఎక్కువ పొంగటం వల్ల ఏమైందనమాట. కాబట్టి వారి ప్రయత్నం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా చేసావు దీన్ని, ఈ మనుషుని బట్టి మమ్మల్ని నాశనం చేయకుండా కాక, నిర్దేశం చంపుతున్న నేరం మాపుకుందు కాక అని మనవి చేసుకుని, కాబట్టి యోనాను ఎత్తి ఏం చేశారనమాట? సముద్రంలో ఆడేశారనమాట. అది జరిగిన సంగతి అదనమాట. కాబట్టి అది చూడగా మనుషులు ఏం చేశారు? మిగులు భయపడి ఏంటి అద్భుతాలంటే, మొదటి అధ్యాయంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి? రాసుకోండి. యోనా
నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీసుకి వెళ్ళటం దేవుని మాటకి వ్యతిరేకంగా దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసు పట్టణానికి పారిపోతున్నప్పుడు పారిపోవుట. యోనాను సముద్రంలో పడవేయటం ద్వారా తుఫాను ఆగిపోవటం. యోనాను సముద్రంలో పడవేయటం ద్వారా తుఫాను నిలిపివేయబడ్డం అంటే ఆగిపోవడం. అక్కడ చేప, పెద్ద చేప అని అన్నాడు. గదోల్ దాగ్ అన్నాడు. దాగ్ అంటే చేప అని అర్థం. దాగ్, దాగ్ గదోల్. దాగ్ గదోల్ అంటే పెద్ద చేప అని అర్థం. మత్స్యం పెద్ద అంటే అందుకని అన్నాడు గొప్ప మత్స్యము అని అన్న మాట వాడారు. గదోల్ అంటే గొప్ప లేకపోతే పెద్ద అనే అర్థం అన్నమాట. అటు రెండు అద్భుతాలు. ఒకటి యోనాని బట్టి తుఫాను రేగటం ఒక అద్భుతం. యోనాని విసిరివేయటం, అదే యోనాని సముద్రంలో పడగానే తుఫాను ఆగిపోవటం ఒక అద్భుతం. తర్వాత యోనాని ఒక మత్స్యం మింగివేయటం అనేది ఒక అద్భుతం. అది తింటాక మింగలేదు, అది అద్భుతం. ఏదైనా మీకు అడగచ్చు, చేప ఏదైనా మింగుతుందని బాబా అనొచ్చు. అది మింగింది తింటానికి కాదు, ఏది మింగినా తింటాకే మింగుతాయి, అవునా కదా? కానీ ఇది మిగతా అది దేహో ఆజ్ఞను బట్టి వెళ్ళింది. అది అక్కడ చెప్పాడు కదా, యెహోవా నియమించి ఉండగా. ఏది? యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఈ మత్స్యం యొక్క కడుపులో ఉండేను అనమాట. అదనమాట. అర్థమైందండి? ఎవరు మింగాలని చెప్పారనమాట? దేవుడు అన్నమాట. అంటే సృష్టిలో, అంటే తను చేసిన సముద్రం అది కన్నా మొదటి అధ్యాయం కదా. సముద్రం, చేపలు చేసింది ఎవరు? దేవుడు. అందులో ఆయన చెప్పిన మాట వినలేదా? విన్నాయి. వాటి కార్యక్రమాలు యథావిధిగా చేసుకుంటున్నాయి. కాబట్టి ఆయన సమయం వచ్చేటప్పుడు, అంటే ఆయనకు అవసరమైనప్పుడు అది ఆ మాట విందనమాట. అర్థమైంది? అంటే ప్రవక్త లేదు కానీ శాపింది అదనమాట. ఇప్పుడు కూడా మనిషి నేను చాలామంది 2వ అధ్యాయం ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా ఇలాగూ ప్రార్థన చేశాడు. నేను ఉపద్రవంలో ఉండి నేను యెహోవాకు మనవి చేయగా నాకు జవాబు ఇచ్చాడు. అది పాతాళ గర్భం అంటే అది అలంకారికంగా వాడిన పదం అన్నమాట. అర్థమైందా? అలంకారప్రాయంగా వాడాడు. తనకున్న సమస్యని తెలియపరుస్తున్నాను. ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తన గ్రంథాల్లో కానీ ఆ రూపక అలంకారం అనేది సహజమైన విషయం. అది వర్ణించడం. నేను పాతాళ గర్భం అన్నా కదా? పాతాళ గర్భంలో ఉన్నారండి ఆయన. నిజానికి నేను పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించాను అన్నాడు. అవునా? పాతాళ గర్భంలో ఉన్నాడు ఆయన. చేప కడుపులో ఉన్నాడా? కానీ చేప కడుపులో ఉన్న స్థితి ఎలాంటిది అనమాట? అది కింద ఉన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. భూమి మీద ఉంటే భయం ఉండదు అనమాట. అందులోకి వెళ్ళిన తర్వాత పాతాళ గర్భంలో నేను ఇక మనవి చేస్తున్నాను. నా ప్రార్థన అంగీకరించు.
నువ్వు అగాధమైన సముద్ర గర్భంలోనే పడేసావు. ప్రవాహాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. అది అంటే ఇంక ప్రాణాంతం వచ్చినట్టే. జలాల్లో ఉన్నవాడు చనిపోతాడా చనిపోడా? జలాల్లో ఉన్నవాడు కింద ఉన్నవాడు చనిపోతాడా చనిపోడా? మరి చనిపోతున్నప్పుడు ఆయన పరిస్థితిని చెప్పుకోవడంలో ఆశ్చర్యమేముంది? సముద్రగాథ నన్ను ఆవరించింది, సముద్రపు నాసు నా తలకి అంటుకొని ఉంది. ప్రార్థనలో ఆయన యొక్క పరిస్థితిని ఏం చేశాడనమాట, దేవునికి తెలియపరచుకున్నాడు. అది అలంకార రీతిగా తెలియపరచాడు అనమాట. తన బాధనే అలంకార రీతిగా తెలియపరచాడు దేవునికి. దేవా యెహోవా, నువ్వు నా ప్రాణ కోపంలో నన్ను రప్పిస్తున్నావు. నా యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. తన కృపా కార్యాన్ని విసర్జిస్తారు. యెహోవాయే రక్షణ దొరుకును అని ప్రార్థన చేస్తారు. అది కాబట్టి నేల మీద కక్కివేసింది అన్నమాట. యోనా ప్రార్థన మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను వేడుకోవటం అని రాసుకోండి. మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను వేడుకోవటం. అది మళ్ళా చూడండి, వాళ్ళలాగా వెళ్ళి రేవులో కక్కివేయటం అదొక అద్భుతం. అని అవునా కదా? ఒక వాడైతే దానికి ఒక ప్రత్యేకమైన సిగ్నల్స్ అయ్యి ఉండి ఆ రేవుకి వెళ్ళటం అనేది సహజమైంది, మామూలుగా ప్రయాణాలు అనేవి. కానీ చేప అదే ప్రాంతానికి వెళ్ళి కక్కడం అంటే అద్భుతమా కాదు? అది అద్భుతం అన్నమాట. చేప కడుపులో 3 రోజులు ఉండటం అద్భుతం. అది మళ్ళీ నినివే పట్టణంలో కక్కివేయటం ఒక అద్భుతం. కాబట్టి యోనా గ్రంథంలో అన్ని అద్భుతాలే. ఇప్పుడు 3వ అధ్యాయంలో నినివే ప్రజలు మారటం ఒక అద్భుతం. అంతేనా? అంతే కదా? సందేశం విని అన్ని జనులు మారటం అద్భుతమా కాదా? రైట్. 3వ అధ్యాయం. నీవే పట్టణానికి నేను చెప్పే సమాచారం చెప్పు. నీవే పట్టణానికి వెళ్ళిపోయాడు. అది మరి ముఖ్యపట్నం కదా, ముఖ్యపట్నం కాబట్టి క్యాపిటల్ కాబట్టి అసూరు దేశానికి ముఖ్యపట్నం కాబట్టి అది ఒక చాలా చాలా పెద్దదన్నమాట, పరిమాణం కలిగింది. అంటే సుమారు ఒక దుబాయ్ లాంటిది అనమాట, ఒక దుబాయ్ దేశం లాంటిదే అనమాట. 3 రోజులు ప్రయాణం అంటే అంతే, ఒక రోజులోనూ 2 రోజుల్లో తిరిగి వచ్చేయచ్చండి మొత్తం అంత దేశం. అలాంటిది ఆ పట్టణం అలాంటిది ఉంది ఇక్కడ, ముఖ్యపట్నం అనమాట. నాలుగోది అది మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనసు తెచ్చుకొని పశ్చాత్తాపడై మనం లయం కాకుండా తన కోపాన్ని చలార్చుకున్నాం కనుక మనుషులు ఏది పుచ్చుకోనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీరు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గంలో విడిచి బలత్కారమును మానవులను
మానవేయవాడు. ఉమ్, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకున్నవారు. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకున్నవారు. ఉమ్, అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడునంతలను మానుకొనగా వారు చేసిన క్రియలు దేవుని గురించి పశ్చాత్తాపపడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన క్రియలు చేయగా మానలేదు. అది 9వ వచనం అండర్లైన్ చేయండి. అంటే సందేశం ఏంటంటే మారు మనసు పొందారు. అది యేసు ప్రభు కోట్ చేశారు కదా, మత్తయి సువార్తలో మాట్లాడారా, దక్షిణ దేశపురాన్ని మీ మీద నేరస్థాపన చేస్తుంది, యోనా నేరస్థాపన చేస్తాడు అన్నారా 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయము 40వ వచనంలో యోనా 3 రాత్రి పగలు తిమింగల కడుపులో ఎలాగుండేనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రి పగలు భూగర్భంలో ఉండను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. విమర్శ సమయం, తీర్పు సమయాన్ని నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఎందుకని? మేము ఒక మానవుడైన ఆయన మాట విన్నాం, ఒక ప్రవక్త మాట విని మారు మనసు పొందాం. మీకు పరలోకం నుంచి వచ్చిన ఆయన మాట మీరు వినలేదు, మా మీద మీరు ఎంత దరిద్రులో ఆలోచన చేయండి అంటారు అంతే. ఎవరి మీద? యేసు కాలంలో ఉన్న తరం మీద. తరం అంటే గెనేయ తరం అనేది అన్నమాట. ఒక తరాన్ని గ్రీకులు ఏమంటారంటే గెనేయ అంటారు. గెనేయ అంటే ఒక తరం, అంటే ఒక మనిషి జీవిత కాలం. అదే హీబ్రూలు ఏమంటారంటే డోర్. డోర్ అంటే తరం అని అర్థం. డోర్, డోర్ తెలుసు కదా, ఈ డోర్ కాదు, డోర్ అంటేనే తరం. అర్థమైంది? గెనేయ అంటే గ్రీకులో తరం అని అర్థం. ఒక మనిషి జీవిత కాలాన్ని తరం అంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళు యోనా ప్రభు ఈ ప్రస్తావించారు అనమాట. అంటే యోనా పుస్తకం గురించి ఎవరో తెలుసు? యేసు ప్రభు తెలుసు. మన వాళ్ళకి ఎవరికి అదేదో మామూలుగా ఆయన శాపం మింగేసింది ఇద్దేసింది అది ఇది అంటారు తప్ప ఈ మారు మనసు పొందాలనే సందేశం మాత్రం అది మాత్రం మాట్లాడరు. యోనా అంటే అదండి శాపంలో 3 రోజులు ఉన్నారు కదండి, దేవుడు కాపాడాడు కదా, అదండి అంతే. అంతేనా? అంటే యోనా సందేశం విని ప్రజలు మార్చుకున్నారయ్యా. ఈరోజు యోనా కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారు, అంటే పరలోకం నుంచి వచ్చిన ఆయన అయితే మానవులుగా మామూలుగా వచ్చి ప్రవక్తగా దేవుని యొక్క సందేశాన్ని మాట్లాడాడు. మానవుడైన దేవునితో సమానమైనటువంటి వాడు మానవ రూపంలోకి వచ్చి పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు మాట వినాలి కదా. పరలోకం నుంచి వచ్చిన వాడు మాట వినకపోతే బ్రతుకు ఇంకెందుకు? మారకపోతే ఒక యోనా మాట విని నినివే ప్రజలు మారారు. మరి ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన ఆయన చెప్పిన మాటలు విని మారకపోతే నినివే పట్టణస్తులు వచ్చి నేరస్థాపన చేస్తారా? చేయరా? ఏంటి పరలోకం నుంచి వచ్చిన ఆయన మాట మీరు వినలేదా? మేము పక్క దేశం వచ్చిన ఆయన మాట మేము విన్నాం, పక్క దేశం నుంచి వచ్చిన ఆయన మాట మేము విన్నాం, పైనుంచి వచ్చిన ఆయన మాట అని ఇలా నేరస్థాపన చేస్తారు తీర్పు దిన. అప్పుడు వాళ్ళ గతి ఎక్కువ ప్రమాదం అని, అవునా కాదా? పైనుంచి వచ్చిన ఆయన మాట్లాడకపోతే ఇంకెందుకు? కాబట్టి మన ప్రభువుని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభువు ఆ విషయాల్ని మాట్లాడడంలో ఒక చాలా సందేశం ఉంది అందులో. కాబట్టి ప్రభు మాట ఇది అని వినపడుతున్నప్పుడు ఏం చేయాలి? మార్చుకోవద్దా? నా కోసమే చేశాడని ప్రసంగం అంటూ ఉంటారు. అర్థమైందా? ఎక్కువగా నా విషయంలో ఎక్కువ ఆ ఏరియాలో చెప్తూ ఉంటాను, ఆట సంఘాలు ఇటు అందాల్లో మీ కోసమే చేశాను నేను అంటానండి. ఎంత ప్రసంగాల కోసం? మీకోసమే చేశాను. ఏం చేయాలి మీరు ఇప్పుడు? అంతే. లేకపోతే దెబ్బలు తగులుతాయి అంటానంతే. లేకపోతే ఏం తగిలితే దెబ్బలు తగులుతాయి అన్నమాట. చెప్పాలంతే. అదే చెప్పాలి, హృదయంలో చెప్పరు కదా, చెప్పాలంతే. సమస్య ఇబ్బంది ఏం లేదు. నా కోసమే నా కోసమే నా కోసమే అంటున్నారు. నా కోసమే అంటే మీ కోసమే చేశాను నేను. మార్చుకోవాలి వద్దా? నేను మార్చుకోవాలి వద్దా? మార్చుకోవాలి. నేను చెప్పింది ఎవరిది? నాదా మాట? దేవుందా? లేదా ప్రభుదా? ప్రభుది. పరలోకం నుంచి వచ్చిన ఆయనది. ఆయన చెప్పిన మాట నేను చెప్పాను, ఆయన చెప్పిన మాట నేను చెప్పాను. మారాలా వద్దా? మారాలి అంతే. మారకపోతే ఆయన చూసుకుంటాడు అంతే. లేకపోతే నీకు మారిలాగా నీకు అవకాశాలు ఇస్తాడు. మంచం మీద ఎక్కించి ఇస్తే నాయన మారిపోతాను అంటాడు. అవునా కదా? అంతే. దేవుడు పరిగెత్తించాలంటే అదే బద్దగస్తుడుగా ఉన్నవాడిని, అసలే నేను ఏ పని చేయను చందన అన్నవాడిని, వాడిని ఇంట్లోంచి బయటకు రప్పించి పరిగెత్తించే కార్యక్రమం చేయాలంటే ఎవరైనా చేయగలంటే ఎవరు చేస్తారని దేవుడు మాత్రం.
భక్తిహీనుడుగా నేను బైబిల్ చదవను, అదే నా గారు ప్రార్థన చేసుకున్నాను అని ఉంటారు చూసారా. అలాంటి సహితం భక్తిపరుడుగా అది జరిగించాలన్నా ఆయనకే సాధ్యం. ఆయన నడిపితే అద్భుతంగా ఉంటుందండి. అసలు ఆయన చేయగలిగితే అంటే ఆయన చేసేది అద్భుతంగా ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. నేను ఎక్కడో చూడండి, మా ఇంట్లో చూస్తాను ఆయన. నేను మీకు అర్థమైంది, ఎక్కడో చూడండి, ఇంట్లోనే చూస్తాను నేను, మా ఇంట్లోనే చూస్తాను అది ఆ కార్యక్రమం. నాయన నేను లోపల ఆనందపడతాను. మా వాళ్ళు ఎవరైనా పరిగెత్తి ప్రార్థన చేసుకున్నా, లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో మంచి చురుగ్గా ఉన్నా, నాయన మీరు మాత్రమే ఇలాగా పరిగెత్తించగలుగుతండ్రి. మేము ఎంత చెప్పినా కానీ నువ్వు చెప్పుకో, నువ్వు మాట్లాడుకో అంటారు వీళ్ళు, అవునా? కానీ ఆయన జోక్యం తీసుకున్నాడంటే ఏం చేస్తారు? అది నేను ఎంత సంతోషపడిపోతానో అలాంటి కార్యక్రమాలు. ఎవరి విషయంలో కాదు, ముందు ఇంట్లో వాళ్ళు వచ్చాను. మీకు అర్థమైంది, అర్థం లేదా? కాబట్టి దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా బ్రతికి ఎవడు భూమి మీద కొనసాగలేడు. నాకు అది అర్థమైంది కొన్ని సంగతులు చూడడం ద్వారా. ఎందుకు వచ్చిన గొడవ ఆయన చెప్పిన మాట వినేసి బ్రతికి మార్చుకోవడం మంచిదని ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాం. దేవుని మాటకు భయపడకపోతే ఇంకెవరికి భయపడతామండి మనం? సృష్టికర్తకు భయపడద్దా? సింహం అందంటే ఏమవుతారు? బాబోయ్ అన్నారా? సింహం చుట్టుపక్కల తిరుగుతుందంటే ఏం చేస్తున్నారు? వణికిపోతున్నామండి బాబు. ఫారెస్ట్ ఆఫీసర్లు అందరినీ ఎక్కడ ఎట్టని అంటున్నారా లేదా? ఆ చుట్టుపక్కల ఏరియాల్లో సింహానికి భయపడుతున్నప్పుడు సింహాన్ని సృష్టించిన ఆయనకి భయపడొద్దా? భయపడాలొద్దా? భయపడకపోతే ఎలా ఉంటుంది తర్వాత సంగతి అది. అందుకని సింహం గర్జించినప్పుడు భయపడినవాడు ఎవడు అని చెప్పాడు ఆయనే. అప్పుడు సింహం గర్జించినప్పుడు భయపడితే మరి దేవుడు చెప్పినప్పుడు భయపడొద్దా? ఆరాధనకి వెళ్ళాలండి, ప్రార్థన మానకూడదండి. తర్వాత ఈ సినిమాలు శిఖరాలు అవన్నీ పక్కన పెట్టండి. దేవుని బిడ్డలుగా కొంచెం వాక్యం నేర్చుకోండి, బలపడండి. అంటే చదువుదాం అనుకుంటానండి, అవట్లేదు. ఆరాధనకు వద్దాం అనుకుంటానండి, ఎక్కడ పళ్ళు ఖాళీ లేదండి. చెయ్యరు కొట్టి కాలేరు కొడితే అర్థమైంది, అన్నీ ఖాళీ అయిపోతాయి. వచ్చేసి ఆరాధనలో కూర్చుంటాడు. ఏంటంటే స్పీడ్గా వచ్చాడు అనుకుంటాను ఒక్కొక్కరు నన్ను చూసి. మొత్తం మీద ఎక్కడో దెబ్బ తగిలి ఉంటుంది. అది కొట్టే అక్కర్లేదు, లోపల ఏదో పరిగెత్తించే కార్యక్రమం జరిగింది. అర్థమైందా? కొంచెం బద్దగస్తుడుగాను దైవ కార్యక్రమం దూరంగా ఉన్నవాడు టైం కాకుండా ముందు వచ్చాడంటే నేను వెంటనే వెనకాల ఏం జరిగినాయి అనేది ఆలోచించేస్తాను. ఏంటి ఎంత స్పీడ్గా రియాక్ట్ అయిపోతున్నాడు, మొన్నటిదాకా ఇంత ఏనిగిలాగా నడిచినోడు ఏంటి లేడైపోయాడు ఏంటి అని అనిపిస్తే వెనకాల విచారం చేస్తాను. ఏం లేదండి, రాత్రి నొప్పి వచ్చింది, చచ్చిపోతాడేమని భయపడ్డాడండి అని చెప్తారు. ఓహో అది అన్నాడు, ఇంత తొందరగా వచ్చేట కారణం ఇదా అనుకుంటాను. సావు భయం వచ్చింది కదా నాయన తండ్రి నువ్వే కదా మరి ముందుండాలి కదా అన్నమాట. చాలా మంది ఇలాంటి చేస్తూ ఉంటారు కానీ చెప్పరు. ఏంటి ముందు వచ్చాడంటే ఏముంది సార్ మరి ఆరాధనకి నేనైతే ఎక్సైను ప్రతిరోజు అది ఒక వారం ఎగ్గొట్టేసేవాడు సరిగ్గా. ఈరోజు వచ్చేసాడంటే నేను అంతగా అయ్యో ఎంత భక్తి పెరిగిపోయింది అనుకోను. ఎక్కడో ఏదో జరిగింది అంటే ఆయనే కదిలించేసి నడిపించాడు అనమాట. ఏం అద్భుతం అండి, దేవుడే చేయాలండి ఏ కార్యక్రమం. మనం చదవాలన్నా బైబిల్ బాగా చదివించాలన్నా అర్థమైందండి, ఏది చేయించాలన్నా ఆయన తర్వాత అనమాట. అది అద్భుతమైన విషయాలు అనమాట. అక్కడ 3 అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటది? మారు మనసు పొందడం, రాజుతో సహా గోను పట్టు కట్టుకోవడం అంటే మాటల మామూలు విషయం కాదు కదా. ఒక అన్యుడు, నేను చెప్పేది ఇశ్రాయేల్ రాజు కాదు, యూదు రాజు కాదు, ప్రవక్త గౌరవించి మాట్లాడడానికి. అంటే నాశనం అనేది ఎప్పుడైతే వస్తుందని చెప్పాడో వెంటనే తమ దుర్మార్గ పనులు మానేసుకోవాలని ప్రకటన చేయించాడంట. ఆయన కూడా గోనెపట్టు సింహాసనం దిగి గోనెపట్టు కట్టుకుని ఆయన అందరూ కూడా మారు మనసు పొందారంట. అది ఏం చేస్తారంటే 3 రోజులు ఆ యోనా గారు కడుపులో ఉండారు కదా, శ్రమలతో కూడింది కదా అది. కాబట్టి 3 రోజులు ఉపవాస పండుగలు పెడతారు కానీ బతుకులు మాత్రం మార్చుకోం. ఉపవాస పండగల మహోత్సవాలంట, తినేస్తారు వీళ్ళన్నీ. అదే నేనప్పుడప్పుడు ఇప్పుడు పిలిచేవాడు లేదా, ఇదివరకు తెలియక పిలిచేవారు ఉపవాస మీటింగ్లు అండి, మీరు ఏదో రోజున రండి అంటే నేను లాస్ట్ రోజునే వస్తాను అని అనమాట. లాస్ట్ రోజున అయితే ఇంకా మొత్తం భోజనాలు ఉంటాయి కదా, ఎక్కువసేపు చెప్పచ్చు, ఇంకా బండనేసి రుద్దేయచ్చు ఇంకా. నేను అవునా కాదా?
లాస్ట్ రోజు ఇవ్వనండి అంటారు. లాస్ట్ రోజు వస్తారా రండి అంటే భోజనాలు పర్లేదు ఏం కాదు. భోజనాలు ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళడం, అసలు పారిపోయాడు ఆకలేస్తుందని వెళ్ళిపోవడానికి ఏముండదా. లాస్ట్ రోజు ఉపవాసం చేస్తున్నావా బతుకు మార్చుకోకుండా, ఎందుకు నీ బతుకు మార్చుకోవాలని ఎందుకు అవసరం లేదు అంటున్నాడు ఆయన. ఎస్ఐ గ్రంథం చదివావు ఎప్పుడైనా? బతుకు జీవితం సరిలేకోకుండా ఏం ఉపవాసం అయ్యనేది? అన్నం మానేయడం కావాలా లేదా నీకు మార్చుకోవడం కావాలా? ఏది కావాలి? అన్నాలతో పాటు బ్రతుకులు మార్చుకోండి, రెండు కావాలి, అవునా కదా? మేము అన్నాలు మానేస్తాం, బ్రతుకులు మార్చుకోమంటే నిన్నే పట్టణస్తులు చూడండి, ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఏం మానుకున్నారు? చెడు నడతాలని మానుకున్నారు. ఆ రెండు జరగాలి. ఉపవాసం చెడు నడతారు రెండు అది జరగాలి. అందుకని ఉపవాసం పండగలు అని చెప్పి మేము భోజనం మానేసామని చెప్పండి. ఎవరికి నీ భోజనం? ఎవరికి నువ్వు భోజనం మానేస్తే ఎవరికి? బ్రతుకు కాదా దేవుడు కోరుకునేది? అర్థమైంది? ఆయన కావాల్సింది ఆయన చిత్తానుసారం బ్రతకడం కదా, చెడు నడతలు మానుకోవడం కదా అది కావాల్సింది, అవునా కదా? అది కాదు. అందువల్ల ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తాం. అద్భుతమైన విషయం 9వ వచనం అండర్లైన్ చేసుకోండి. బ్రేక్ తీసుకున్న తర్వాత 4 అధ్యాయం చదువుకుని ఒక అవుట్లైన్ రాసుకుందరు కానీ